ఓకే స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇందాక మనం కంటిన్యూ చేద్దామా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇందాక క్లాస్ కంటిన్యూ గుడ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇందాక హెడ్డింగ్ ఏం పెట్టుకున్నామమ్మా? ఒకసారి చదవండి అందరూ. ఇందాక ఏ హెడ్డింగ్ పెట్టామమ్మా? చెప్పండి అందరూ ఒకసారి. హై పాస్ ఆర్సీ సర్క్యూట్ వర్కింగ్ యాజ్ ఏ డిఫరెన్షియేటర్ అని చెప్పేసి మనం సైడ్ హెడ్డింగ్ పెట్టామమ్మా. ఓకేనా? దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా మనం నోట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. రాయండి అమ్మా. ఫస్ట్ పాయింట్, if the time constant is very small in comparison with the required సార్ చిన్న value. చెప్పండి సార్. Okay, if the time constant is very small in comparison with the required value for the input signal to make an appreciable change in the circuit is called differentiator. One second. చెప్పు నాన్న, చెప్పు. ఎవరు కేకలేస్తుంది? నేను క్లాస్లో ఉన్నా, ఎందుకు ఫోన్ చేస్తావు? ఎందుకు వేసిద్ది అమ్మాయికి? ఏం పని? సారీ గాయస్. చూడండి అమ్మా. సో డెఫినేషన్ ఏం చెప్పాను? ఇఫ్ ద టైమ్ కాన్స్టెంట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ కంపారిజన్ విత్ ద రిక్వైర్డ్ వాల్యూ ఫర్ ద ఇన్పుట్ సిగ్నల్ టు మేక్ అన్ అప్రిషియబుల్ చేంజ్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ డిఫరెన్షియేటర్. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక సర్క్యూట్, ఎనీ ఆర్సీ సర్క్యూట్, ఒక ఆర్సీ సర్క్యూట్ తీసుకోండి, లేదా ఒక హైపాస్ ఆర్ లోపాస్ సర్క్యూట్ తీసుకోండి. ఇది లోపాస్ సర్క్యూట్ అమ్మ. ఒక లోపాస్ సర్క్యూట్ కానీ ఒక హైపాస్ సర్క్యూట్ కానీ మీరు ఒక వాల్యూ ఇస్తున్నారు, ఎంతో కొంత. ఫర్ సపోజ్ ఒక 120 volts వోల్టేజ్తో, ఇన్పుట్ వోల్టేజ్తో, ఈ ఆర్ వాల్యూ ఒక 5 ohms, కెపాసిటర్ వాల్యూ 5 × 10⁻⁻12 వాల్యూతో మనం ఎంతో కొంత వోల్టేజ్ ఇస్తుంటే ఆ వోల్టేజ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. ఐ మీన్ అప్రిషియబుల్ వాల్యూ కన్నా కూడా కొంచెం తగ్గుతుంది. అంటే వోల్టేజ్ అని, అవుట్పుట్ వోల్టేజ్ అనేది 40 50 volts వస్తూ ఉంటుంది. సో ఈ అప్రిషియబుల్ చేంజ్ అనేది ఎలా జరిగిద్ది అంటే, సింపుల్గా ఎలా జరిగిద్ది అసలు? ఒక అప్రిషియబుల్ ఐ మీన్ ఒక వాల్యూ, ఒక టర్మ్ అనేది మనకి ఏ రేంజ్లో అనేది మనకు అవుట్పుట్ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే తగ్గించేదాన్ని మనం డిఫరెన్షియేటర్ అంటాం. ఓకేనా? మోస్ట్లీ. కానీ ఆ తగ్గించడం అనేది ఎలా జరిగిద్ది? విత్ యాక్యురేట్ వాల్యూ, అప్ టు 99% యాక్యురేట్ వాల్యూ. ఫర్ సపోజ్ ఇప్పుడు 120 volts మీరు ఒక 60 voltsకి తగ్గించాలనుకోండి, ఈ డిఫరెన్షియల్ సర్క్యూట్ అనేది మనకి ఎంతకు తగ్గిస్తుంది? 59.9 volts, అంటే అప్రాక్సిమేట్లీ 60 voltsకి తగ్గించే విధంగా ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ అప్రిషియబుల్ అమౌంట్ వాల్యూని మనం తగ్గించేదాన్ని ఈ సర్క్యూట్ని ఏమంటారు అంటే డిఫరెన్షియేటర్ సర్క్యూట్ అంటారు. అర్థమైందా? సో ఇన్పుట్ సిగ్నల్ టు మేక్ అప్రిషియబుల్ చేంజ్ ఇన్ ద సర్క్యూట్. అంటే అప్రిషియబుల్ చేంజ్ అంటే ఏంటి? మనకు కావాల్సినటువంటి వాల్యూకి ఆల్మోస్ట్ 99.99% వరకు తీసుకొచ్చే వాల్యూని, సర్క్యూట్ని ఏమన్నారు? డిఫరెన్షియేటర్ అన్నారు. డిఫరెన్షియేటర్ అంటే పేరులో ఉంది, డిఫరెన్షియేషన్ అంటే రెడ్యూస్ చేయటం ఆర్ డిక్రీజ్ చేయటాన్ని డిఫరెన్షియేటర్ అంటారు. ఓకేనా? అర్థమైందా? పాయింట్స్ రాసుకున్నారా? డెఫినేషన్ రాసుకున్నారా?
డెఫినేషన్ రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ డ్రా చేస్తానమ్మా, చూసుకోండి. సో ఈ సర్క్యూట్ మనం ఇది హై పాస్ సర్క్యూట్ కాబట్టి నేను హై పాస్ సర్క్యూట్ డ్రా చేస్తున్నా, చూడండి. అందరు సర్క్యూట్ డ్రా చేసుకోండి అమ్మా ప్యారలల్గా. రాశారా అందరు? సర్క్యూట్ డ్రా చేశారా అమ్మా? ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి అమ్మా. సో దీనికి ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది, చూడండి అమ్మా ఒకసారి. సో డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇందాక డ్రా చేసిన, అరే ఒక్క నిమిషం. సో ఈ సర్క్యూట్లో మనం కనుక చూసినట్టయితే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఐ ఆఫ్ టీగా అనుకోండి. ఐ ఆఫ్ టీగా కనుక అనుకుంటే బై అప్లయింగ్ ఏంటి కేవిఎల్ రూల్ వీ గెట్ ఏంటి ఐ ఆఫ్ టీ, ఆర్ లేకపోతే కనుక మీరు కేవీఎల్ రూల్ అని అనుకోవచ్చు, లేకపోతే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ ఎక్స్ప్రెషన్ అని అనుకోండి, ఏమని అనుకోండి. లేదనుకుంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ అని అనుకోండి అమ్మా, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి కెపాసిటెన్స్ ఫార్ములా ఏమనుకున్నాం, సి అనుకున్నాం. సి ఇంటూ డివిఐ ఆఫ్ టీ డివైడెడ్ బై డిటి. ఏమైంది, డివిఐ ఆఫ్ టీ బై డిటి. ఓకేనా? సో దిస్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ అనేది ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్, రాయండి అమ్మా. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ ఈస్ గివెన్ యాజ్ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ డివిఐ ఆఫ్ టీ బై డిటి. ఇది ఎక్స్ప్రెషన్ 1 అనుకోండి అమ్మా, దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ 1 అనుకోండి. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1. నెక్స్ట్ రాశారా? ఎక్స్ప్రెషన్ 2 చెప్తాను చూడండి అమ్మా. సో జనరల్గా మీకు స్టార్టింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అప్పుడే చెప్పాను, అవుట్పుట్ లూప్లో కనుక మీరు వోల్టేజ్కి ఎక్స్ప్రెషన్ రాయాలనుకుంటే వి నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. ఎక్స్ప్రెషన్ ఏంటి, ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్ అని అర్థం. ఏంటి, ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్. వి నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్. మీరేం రాస్తారు దీనికన్నా ముందు, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్, కరెంట్ flowing through resistor is given as అని చెప్పేసి v naught of 2 t is equals to I of t by r, I of t into r. Then I of t implies పెట్టి I of t is equals to v naught of t divided by r. ఇది కూడా సెకండ్ ఎక్స్ప్రెషన్ అనుకోండి అమ్మా, ఇది కూడా సెకండ్ ఎక్స్ప్రెషన్ అనుకోండి. ఓకేనా? సెకండ్ ఎక్స్ప్రెషన్ అనుకోండి. ఫైన్, రాశారా అందరూ? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ ద ఈక్వేషన్స్ 1 and 2 we get v naught of t divided by r is equals to
C into dvi of t divided by dt. ఇదమ్మా ఎక్స్ప్రెషన్. అంటే ఒక హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అనేది డిఫరెన్షియేటర్గా యాక్ట్ అయితే దాని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుందో డిరైవ్ చేయటం కోసం ఈ యొక్క డెరివేషన్ అమ్మా. అర్థమైందా? సో మీకు అనుకో సార్ ఎందుకు సార్ ఈ డెరివేషన్ అని. సో లేదమ్మా, ఒక డిఫరెన్షియేటర్గా యాక్ట్ అవ్వాలి అంటే దాని యొక్క మ్యాథమెటికల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం మనం ఈ డెరివేషన్ చేస్తున్నాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, మనకేం కావాలి, వి నాట్ ఆఫ్ టీ కావాలి. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎంతో కావాలి. మనకి ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, వి నాట్ ఆఫ్ టీ ఇక్కడ పెట్టేసి మిగతా ఉన్నటువంటి ఆర్ టర్మ్ ఉంది కదా అటు తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమైంది, ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి, వి నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ సి డివిఐ ఆఫ్ టీ బై డిటి. ఓకేనా, దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఎ డిఫరెన్షియేటర్. అమ్మ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, 7 మార్క్స్కి వస్తుంది ఈ డెరివేషన్ కూడా. ఇంకా దీని కింద ఇంకా పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను, రాసుకోండి అమ్మ. సో మీరు ఇన్పుట్ ఎంత ఇస్తున్నారో అవుట్పుట్ ఎంతో తెలుసుకోవడానికి, అవుట్పుట్ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటే ఇదిగోండి, మనకి ఆర్ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, డివిఐ ఆఫ్ టీ బై డిటి అంటే వోల్టేజ్ ఫంక్షన్ అనేది మనం డిఫరెన్షియేట్ చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వచ్చిన వాల్యూని దీంతో మల్టిప్లై చేస్తే మనకు అవుట్పుట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది కదా మనకి ఈ డిఫరెన్షియేటర్ అనేది ఎంత అప్రిషియబుల్ వాల్యూతో రెడ్యూస్ చేస్తుంది ఆర్ లిమిట్ చేస్తుందో అని. అందుకని అర్థమైంది డిఫరెన్షియేటర్ యొక్క అర్థం. సో ఇది పక్కా డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా డివిఐ ఆఫ్ టీ బై డిటి అనేది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద అవుట్పుట్ ఈక్వేషన్ ఆఫ్ ద డిఫరెన్షియేటర్. అర్థమైందమ్మా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా డిఫరెన్షియేటర్లో? మైక్ ఆన్ చేసుకొని చెప్పొచ్చమ్మా. అర్థమైందా? ఓకే సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ దాని కింద రాసుకోండమ్మా, ఆర్సీ డిఫరెన్షియేటర్ సర్క్యూట్, RC differentiator circuit which converts triangular wave to the square wave. Okay, now next దాని కింద పాయింట్ రాసుకోండమ్మా. The derivative of the square wave is the waveform which is uniformly zero accept ఇవ్వండి, zero accept at the points of discontinuity కంటిన్యూషన్ అమ్మా, కంటిన్యూషన్ రాసుకోండి. వేవ్ ఫామ్ వేస్తాను చూసుకోండి అమ్మా. ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్ వేసుకోండి అమ్మా. ఓకేనా, ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేయండి సరిపోయింది.
అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేశారమ్మా? అంటే మీరు ఒక స్క్వేర్ వేవ్ గనక ఇచ్చినట్టయితే దాని యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఒక ట్రయాంగులర్ వేవ్ ఆర్ ర్యాంప్ వేవ్ లాగా వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ వాట్ అబౌట్ ద డిఫరెన్షియేటర్ అమ్మా ఫర్ ద హై పాస్ ఆర్సీ సర్క్యూట్. కాన్సెప్ట్ క్లియర్ అయిందమ్మా అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి అమ్మా. పల్స్ ఇన్పుట్ వోల్టేజ్, పల్స్ ఇన్పుట్ వోల్టేజ్, పల్స్ PULSC, pulse input voltage to the high pass RC circuit, to the high pass RC circuit, pulse input voltage to the high pass RC circuit. Whenever దాని కింద రాసుకుందాము పాయింట్స్. whenever a pulse input voltage is given to the high pass RC circuit, the expression, the resultant can be explained mathematically as follows. అందరూ ఈ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ వేయండి అమ్మా, డ్రా చేయండి. ఇదిగోండి. ఈ హై పాస్ కెపాసిటర్ డ్రా చేయండి అమ్మా. హై పాస్ సర్క్యూట్ ని డ్రా చేయండి. నెక్స్ట్ పల్స్ ఇన్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేయండి అమ్మా. పల్స్ ఇన్పుట్ వేవ్ ఫామ్. ఇది నేను చెప్తానమ్మా, రాయండి ఇప్పుడు ఫస్ట్. సో పల్స్ ఇన్పుట్ కింద చూడండి అమ్మా, ఇదేమో నార్మల్. పల్స్ అంటే ఏంటి? సింగిల్ షార్ట్ టైంలో వచ్చేదాన్ని పల్స్ అంటారు. ఓకేనా? పల్స్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి? V0 ఈజ్ ఈక్వల్స్ టు V. ఎప్పుడు 0కి TPకి మధ్య ఉన్నదాన్ని V అంటాం. అదేవిధంగా మరి 0 ఎప్పుడు ఉంటుంది? T కన్నా తక్కువ ఉన్నప్పుడు యాజ్ వెల్ యాజ్ TP కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? అది అప్పుడు కూడా జీరోనేగా. అంటే ఇట్ ఈస్ ఎ షార్ట్ డ్యూరేషన్ వోల్టేజ్. ఓకేనా? షార్ట్ డ్యూరేషన్ వోల్టేజ్ ఈజ్ నోన్ యాజ్ పల్స్ అని అర్థం. ఓకేనా? ఏమంటారు? పల్స్ అంటారు. రాసారమ్మా? రాసారా? తొందరగా రాయాలమ్మా.